ఓపెన్ చేసినా ఖాళీగానే కనిపిస్తుంది. కొడుకు పెళ్ళైతే అదే ఫుల్ అవుతుందిలేవే. ఎప్పుడు పెళ్ళవుతుందో ఎప్పుడు ఫుల్ అవుతుందో. బాను బాను అదే అదే ఏంటా గోకుడు? ఈ మధ్య క్లబ్కి వెళ్ళటం లేదు, చేతులు ఒకే దురదగా ఉన్నాయి. అదేదో సామెత చెప్పినట్టు ఇలా అయితే నా హ్యాండ్ రైజింగ్ ఆగిపోతుంది. ఒక్క 50,000 ఉంటాయి, సాయంత్రానికి గల 1,00,000 తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. మీరు పెట్టవద్దు, నేను ఇవ్వవద్దు. బాను 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 నా దగ్గర డబ్బులు లేవండి. అదేంటి, మొన్నటిగా చిన్నబ్బాయి అమెరికా నుంచి 6 లక్షలు పంపించాడు. 10 లక్షలు పంపించినా పని పాట లేకుండా తింటూ కూర్చుంటే 10 పైసలు కూడా చేతిలో ఉండవు. అయినా వాడు పంపించిన డబ్బులు తండ్రిగా నా వాటా ఇవ్వవా? ఏంటి వాటానా? మీ తండ్రి 5 కోట్ల ఆస్తిని సంపాదించారు. కొడుగ్గా మీకెంత వాటా ఇచ్చారు? మీరెంత అడిగి తీసుకున్నారు? ఆస్తిలో నా వాటా ఎప్పుడు రాసిస్తారని ధైర్యంగా ఎప్పుడన్నా అడిగారా? ఎందుకు అడగలేదు? భయమా? తండ్రి దగ్గర ఆస్తిలో వాటా రాయించుకోవడం చేత కాదు గాని కొడుకు సంపాదనలో నా వాటా లేదు అని అడుగుతారా? సిగ్గు లేదు మీకు? వెళ్ళండి, వెళ్ళి మీ తండ్రి ఆస్తిలో మీ వాటా ఎంతో తేల్చుకొని రండి. పోండి. ఏమిటే, కామెడీనా సీరియసా? చక్కగా తప్పుకోండి. మయసభలో దుర్యోధనుడికి అవమానం జరిగినట్టు ఈరోజు నాకు జరిగింది. దీనికి కారణం మా నాన్న. మిస్టర్ భుజంగరావు, ఎక్కడున్నావు? అదేదో సామెత చెప్పినట్టు అబ్బో ఈయన ఇలా వాకింగ్లు చేస్తుంటే ఎప్పుడు పైకి పోతాడు, మనకెప్పుడు పైకి వస్తుంది? అయినా ఈ వయసులో వాకింగ్ చేసి బాడీ బిల్డప్ చేయడం అవసరమా నాన్న నీకు? నాన్న. ఓహో నువ్వా? నాన్న ఒక్క నిమిషం ఆగండి, మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. ఏమిట్రా? నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నువ్వేం తప్పు చేశావురా? ఒకటేమిటి నాన్న, ఎన్నో తప్పులు చేశాను. కొడుకు కోడలు మాటలు నమ్మి మీ మాటలు పెడచెవిన పెట్టాను. మీ గురించి పట్టించుకోలేదు, మీ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోలేదు. మీరేదో గోడకు వేలాడే ఆర్ట్ పీస్ అనుకున్నాను, కానీ నా ఫ్యామిలీకి మీరే మెయిన్ పార్ట్, హార్ట్ అని తెలుసుకోలేకపోయాను. కొడుకుకి పెళ్లి చేసి కూడబెట్టడం కన్నా తండ్రికి కూడు పెట్టడమే ఇంపార్టెంట్ అని ఇవాళే తెలుసుకున్నాను నాన్న. పప్పి, నా బాధ నీకు కూడా అర్థమైందా? బాధ కాదు, నువ్వు బాగా నటిస్తున్నావని ఆనందంతో అరుస్తోంది. అదేంటన్నా? ఒరేయ్, కుక్కతో ఒక వంకరని నీ బుద్ధి నాకు తెలీదు. కోడలు డబ్బులు లేవని కసురుకుని ఉంటుంది, ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావు అంతేగా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నాన్న? నిన్ను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకుంది నేనే కదరా. నన్ను అర్థం చేస్తున్నారని అడుగుతున్నాను. అర్జెంటుగా నాకు 50,000 ఇవ్వండి. అబ్బే ఏం లాభం లేదు. వడ్డీ ఇస్తానా? అసలే లేదంటే వడ్డీ గురించి అడుగుతావేమిట్రా? సారీ. అయితే ఆస్తి మొత్తం నా పేరు మీద రాసివ్వు. నువ్వెంత సీరియస్ గా చెప్పినా నా ఆస్తిలో చిరిగిపోయిన 10 రూపాయల లోటు కూడా నీకు ఇవ్వను. అదే ఎందుకు ఇవ్వవు? అది నా కష్టార్జితం. పిత్రార్జితం ఎప్పటికైనా కొడుకేగా అని ఎవరు చెప్పారు? కోర్టుకెళ్ళి చెప్పిస్తా, నీకేమైనా అభ్యంతరమా? తండ్రి ఇస్తేనే ఆస్తి తీసుకోవాలి, అంతేగాని బలవంతంగా తీసుకోకూడదు. అది లా. అలానా? నాకు తెలీదే. నీకు తెలియని ఇంకో విషయం చెప్తా వీళ్ళు. నా ఆస్తికి వారసు నువ్వు కాదు, నా మనవడు. తాతయ్య, తాతయ్య ఏమన్నావు? నేను నీ ఆస్తికి వారసున్నా. అబ్బా థ్యాంక్స్ తాతయ్య, థ్యాంక్స్. ఇన్ని రోజులు మీ మనసు తెలుసుకోకుండా మిమ్మల్ని కోపడ్డాను తాతయ్య. అయ్యో మిమ్మల్ని హర్ట్ చేశాను తాతయ్య. అయ్యో 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 నన్ను క్షమించి తాతయ్య. తాతయ్య తాతయ్య ఒక్క నిమిషం తాతయ్య. తాతయ్య
ఈ రోజు నుంచి మిమ్మల్ని పూల్లో పెట్టుకొని చూసుకుంటారు తాతయ్య. ఒరే మనవడా, అంత బిల్డప్లు వద్దు గాని నా ఆస్తికి వారసు నా మనవడే, కానీ నువ్వు కాదు. అమెరికాలో ఉన్న నీ తమ్ముడు, నా చిన్న మనవడు చైతన్య. స్వామి, నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడు. అలాగే ఇక్కడ మా అమ్మ నాన్న చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అంతే స్వామి, ప్లీజ్. నాన్న, నేను రెడీ. లక్ష్మి, ఇదిగో వస్తున్నానండి. నానా, ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చే వరకు ఈ పెళ్లి ఆలోచనలు తీసుకురాకండి. అలాగేనమ్మా. నువ్వు చెప్పాక ఎందుకు తీసుకొస్తాను నేను? ఓకే, అలాగా. ఓకే ఓకే, నేను అన్ని విషయాలు మాట్లాడి మీకు ఫోన్ చేసి చెప్తాగా. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అయ్యా. అలాగే అలాగే. అమృత, హాస్టల్ నుంచి వచ్చా. బాగున్నావా? బాగున్నాను మావయ్య. బావా, ఆ, అమ్మాయి ఎదురుగానే ఉంది, అయినా అడుగుతున్నాను, ఏమనుకోకండి. నేను తెచ్చిన పెళ్లి సంబంధం ఏం చేశారు? అమ్మాయి చెప్పారా? అమృత ఏమంది? ఏమా, ఏమైనా చెప్పిందా? బావా, నీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అమృతకి ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు. ఇష్టం లేదా? అంటే చదువు పూర్తయ్యేంత వరకు పెళ్ళొద్దని అమృత కరాఖండిగా చెప్పేసిందన్నయ్య. అవును మావయ్య. అంతేనా? నీ నిర్ణయం మారదా? సారీ మావయ్య, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో, నా మీద ఉన్న ప్రేమతో ఈ సంబంధం తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ మావయ్య. నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాధ కలిగితే సారీ మావయ్య. సర్లే బావా, నేనేదో రకంగా వాళ్ళకి సర్ది చెప్తాలే. ఏం చేద్దాం? అవును మావయ్య, ఈ సంబంధం మీ కూతురు సుప్రజకు కుదిరిస్తే బాగుంటుంది కదా. అలాంటి సంబంధం దక్కాలంటే ఏ ఆడపిల్లకైనా అదృష్టం ఉండాలి కదమ్మా. దానికి అదృష్టం లేదేమో. చూసావా బావా, చదువుకున్న అమ్మాయిలు వాళ్ళ జీవితాలను వాళ్లే నిర్ణయించుకుంటున్నారు. అవును బావా, ఒక్కోసారి మన పిల్లలు మనకంటే బాగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. సర్లే, ఎవరితో ఎవరు పెళ్లి జరుగుతుందో మనం ఎలా చెప్పగలం? సర్లే బావా. అమ్మా అమృత, బస్సుకు టైం అవుతుంది, పద. అమృత, ఒక్క నిమిషం లోపలికి రా. కూతురు సిటీకి వెళ్తుందిగా, జాగ్రత్తలు చెబుతుందేమో. ఎంతైనా అమ్మ కదా బావా. కూతురు బస్ ఎక్కేవరకు ఇలాగ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఏంటమ్మా? నువ్వు ఎప్పుడు హాస్టల్కి వెళ్తున్నా నాకు ధైర్యంగా ఉండేది. ఈసారి ఎందుకో భయంగా ఉందమ్మా. ఎందుకమ్మా? మళ్ళీ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకురా. అదే, నీ పుస్తకంలో ఉన్న ప్రేమలేఖతో నీకు సంబంధం లేదు కదూ? అమ్మా, ఈ లవ్ లెటర్ విషయం నాన్నకు కూడా తెలుసుంటే ఈ టెన్షన్ అందరం పంచుకునేవాళ్ళం. నా గురించి మీరు టెన్షన్ పడుతున్నారా? అంటే నా మీద మీకు నమ్మకం లేదా? నా ఉద్దేశం అది కాదు. ఈ లెటర్ విషయం నాన్నకు తెలియకుండా దాచాం కదా, తర్వాత ఎప్పుడైనా తెలిస్తే. దయచేసి లవ్ లెటర్ మ్యాటర్ ఇంతటితో వదిలేయండి. అది కాదక్కా, ప్లీజ్. ఇలా మాట్లాడి నేనంటే మీకున్న నమ్మకం మీద నాకు అనుమానం కలిగించి బాధ పెట్టద్దు.
మీ తల్లి కూతురు మాటల్లో ఇంకా ఎంతసేపు? మాట్లాడింది చాలు, బస్సు టైం అవుతుంది, బయలుదేరండి. వస్తున్నామండి. బయలుదేరదామా? అలాగే నాన్న, వస్తానమ్మా. బాయ్ రా. బాయ్ అక్క. వెళ్ళొస్తాను మావయ్య. మీ నాన్న కోరిక మేరకు చాలా గొప్పదానికి కావాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి. అలాగే. అదమ్మా. బాయ్, వెళ్ళొస్తాను. బాయ్. హలో అన్నా, నువ్వా? వస్తున్నా. ఆయన అంతేలే. అయ్యో రామా. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథ పరిజాసన వందిత స్వామి పుష్కరణీ సుబ్బలక్ష్మి, నాకు ఈ మధ్య పుస్తకం పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేస్తుంది. ఎగ్జామ్స్లో ఏ రాస్తానో ఏమో భయంగా ఉందే. నా పరిస్థితి అంతే. ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు. ఎగ్జామ్ హాల్లో గుర్తుకొస్తాయో రావని భయంగా ఉంది. వెళ్ళొస్తానే. ఓకే, బాయ్. కొండదొర, మీరిక్కడ? కుర్రు జగత్ సంచారకులం మేము ఎక్కడైనా ఉంటాం. నీ కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి, చేతులు వణిగిపోతున్నాయి, కాళ్ళల్లో నిలకడలేదు, ఒళ్ళంతా ఒకటే కంపరం, చేతులో బుక్కు, రాత్రి పగలు ఎంత చదివినా గుర్తుకు రాదు. ఇదేగా నీ సమస్య? భలే కరెక్ట్గా చెప్పావు కొండదొర. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అసలు ఇంతవరకు ఏం చదవలేదు. చదివినా జ్ఞాపకం ఉండట్లేదు. పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఒకసారి చూడవా? కూకో కోనా కూకో. ఏది నీ చెయ్యి ఒకసారి చూపించు. ఏమైంది కొండదొర? కుర్రు. అయ్యయ్యో, నేను ఫెయిల్ అవుతానా కొండదొర? ఆ చెయ్యి చూపించు. పట్టు దొరికిందే పసికూన. అంజనీపుత్రుని తలుచుకో, అండగా ఉంటాడు. సరస్వతి కటాక్షం నిండుకుండలా ఉంది. నువ్వు పాస్ అవుతావు పో. అయితే నేను పాస్ అవుతానా? కుర్రు. కొండదొర చెప్పినాడంటే కోడి గుడ్డు పెట్టినట్టే. నాకెందుకో నీ మాట మీద నమ్మకం లేదు కొండదొర. కుర్రు. మొన్న మా ఫ్రెండ్స్ అమృత రేణుకలకి ఒకే మొగుడు వస్తాడని చెప్పావు. అంబ పలికింది అదేనే కూన. ఇద్దరికి ఒకే మొగుడు ఎలా వస్తాడు? రేణుక ప్రేమించి పెళ్లి చేసుకుంటుందట. ఆల్రెడీ ప్రేమలో ఉంది. అమృత బాగా చదివి సెటిల్ అయ్యాక వాళ్ళ పెద్దలు చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటా ఉంది. ప్రతి విషయంలోనూ వాళ్ళిద్దరి మధ్య చాలా తేడాలున్నాయి. అసలు ఏ విషయంలో కూడా ఒకేలా ఉండరు. నువ్వు చెప్పినట్టు ఎలా జరుగుతుంది? కుర్రు. కాలం కనికట్టు చేస్తుంది. ముదిటి రాత చేతిలో గీత ఎవరు మార్చలేరు. వద్దనుకుంటే ఆగుతుందా, కావాలనుకుంటే వస్తుందా? ఎప్పుడు ఎవరికి ఎక్కడేం జరుగుతుందో ఆ పైవాడికి తెలుసు. మరైతే నీకు తెలీదా? పులట్టుగా ఉందంటే నాంచారమ్మ. అంబ పలికింది నా నోట. నేను చెప్పింది జరుగుతుంది. అది నువ్వే చూస్తావుగా. సరే, నేను పాస్ అవుతానన్నావుగా, ఇదిగో తీసుకో. ఇదిగో కొండదర, నేను చిలక జ్యోతిష్యం, ఆ జ్యోతిష్యం, హస్త సాముద్రి ఇవన్నీ చెప్పించుకున్నాను. ఇప్పుడు నాకు నువ్వు కనిపించావు. అసలు నువ్వేం పాపం చేసావు అని నీ దగ్గర కూడా చెప్పించుకుంటూ పని అయిపోతుంది. ఇదిగో నా చెయ్యి. నాకు మంచి ఉద్యోగం వస్తుందా, నేను జీవితంలో సెటిల్ అవుతానా లేదా అని చెప్పు చాలు.
అక్కర్లేదు, నీ మొహం చూసి చెప్తాను. ఉద్యోగం సంగతి వదిలిపెట్టు. నీ జాతకం బాగోలేదు, నీకు శని పట్టాడు. శని శని మహానుభావుడు నీ పక్కన కూర్చోనున్నాడు, నీ వెనకున్నాడు, నీ నెత్తి మీద కూర్చోనున్నాడు. ఏంటి మీరు చెప్పేది? చెప్పడం కాదు, అంబ పలికింది, కళ్ళతో చూస్తున్నా. శని పడితే 7 ఏళ్ళు, దరిద్రం పడితే 14 ఏళ్ళు. ఈ రెండు నీకు పడిసంలా పట్టుకున్నాయి. నువ్వు చాలా కష్టాలు పడతావు. కోయిదరా, వాడి కష్టాలు కొత్త కాదు, కష్టపడ్డము కొత్త కాదు. ఇప్పుడు ఆల్రెడీ పడుతున్నావు అవే. వికాస్ నువ్వా? నేను ఇలా వెళ్తున్నాను, నువ్వు కనపడితే వచ్చాను రా. నా సంగతి ఏంటో చెప్పండి. ఆహాహా, ఓహో, కుర్రో కుర్రు, అంబ పలికింది. కృష్ణాష్టమి రోజున పుట్టిన సుఖపురుషుడివి. శుక్ర మహాదశలో ఉన్నావు, సూర్యుడిలా వెలిగిపోతావు. ముట్టుకుంటే మన్మధుడివి, కట్టుకుంటే కుబేరుడివి. నిజమా? పెళ్లితో నీ దశ తిరిగిపోతుంది. కానీ ఏంటి? ఏమైంది కోయిదరా? నీ జాతకంలో అదృష్టం రేఖ వెలిగిపోతుంది. నీకు 2 భార్యలు.